ఒక్కొక్క పరిణామం మోడీకి సంబంధించి అప్పట్లో డిగ్రీ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కంప్లైంట్లు కేజ్రీవాల్ పదే పదే మాట్లాడడం ఆ పైన రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం న్యాయస్థానాల దాకా వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ డిగ్రీ పట్టాని కోర్టుకు చూపించడానికి సిద్ధమని ఢిల్లీ విశ్వవిద్యాలయం డియు గురువారం హైకోర్టుకి చెప్పింది. అయితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అపరిచితులకు మాత్రం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం విషయాన్ని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరిచేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో వాదన ముగిశాయని తెలిపిన జస్టిస్ సచిన్ దత్తా తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు. నీరజ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే ప్రధాని మోడీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఏడాది 1978 విద్యార్థులు అందరి రికార్డులు తనిఖీకి అనుమతించాలని గతంలో కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. కావాలని ఆ రోజున జరిగినటువంటి కుట్రలో అదొకటి. బేసిక్గా నా డిగ్రీ నువ్వెవడు అడగడానికి, నా డిగ్రీ నేనే అడుగుతా. ఒకవేళ నా డిగ్రీది నేను ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు దాంట్లో తప్పో ఒప్పో ఉందంటే ఆ సదరు సంస్థ వాళ్ళు వెరిఫై చేస్తారు. మధ్యలో ఎవడో గొట్టంగాడు వచ్చి అడిగేది ఏంది, వాడికి సమాధానం చెప్పాల్సిన పని ఏంటి ఆర్టీఐ యాక్ట్ కింద? నా పేరు మీద నువ్వెవడు సమాచారం అడగడానికి? ఇది పాయింట్. ఢిల్లీ యూనివర్సిటీ ఆ పాయింట్లో స్ట్రాంగ్గా ఉంది. మోడీ డిగ్రీ పూర్తి చేశాడన్నటువంటి సంగతి ఢిల్లీ యూనివర్సిటీ ధృవీకరించింది. అది చూపించమని అడిగితే కోర్టుకి ఇస్తాం కానీ మధ్యలో వాడేవాడు గన్నయ్య గడికి ఎందుకు ఇస్తామంటుంది.